వెల్కమ్ టు ప్రశాంతి ఆర్కే మోటివేషనల్స్. ఇప్పుడున్న కాలంలో చాలామంది మన చుట్టూ ఉన్నవారంతా కూడా మేకవన్న పులుల్లాగా కనిపిస్తున్నారు. కొందరు మాత్రమే, అందరూ కాదు. చాణక్యుని నీతి ప్రకారం మానవ సంబంధాలు మరియు జీవిత ప్రయాణాల్లో కొందరి స్నేహం లేదా బంధం అత్యంత విలువైనది. నేటి ఆధునిక కాలంలో స్వార్థంతో కూడుకున్నటువంటి ఫ్రెండ్స్ మరియు సెల్ఫిష్లు ఉన్నటువంటి వారే ఫ్రెండ్స్గా ఉంటున్నారు. ఈ మారుతున్న కాలాన్ని బట్టి ఈ రోజుల్లో ఈ కింది లక్షణాలు ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ కూడా వదులుకోకూడదు. మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది మనతో స్నేహంగానే ఉంటూ మన విషయాలను వేరే చోట చెప్పడం, మన గురించి చెడుగా మాట్లాడడం అలా చేస్తూ ఉంటారు. అట్లా చేస్తూ ఉన్నారు కూడా, ఉంటున్నారు కూడా. ఎందుకంటే అలా చేసిన వాళ్ళ వల్ల కొందరు జీవితాలు కూడా కోల్పోయారు. అంటే ఫ్రెండ్స్ అని చెప్పేసి నమ్మి వారి పర్సనల్ ఫొటోస్ కానీ వారి పర్సనల్ విషయాలు కానీ ఫ్రెండ్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఇంకొకరికి చెప్తే దానిని అవమానంగా ఫీల్ అయ్యి ఎక్కడ నన్ను అడుగుతారు అని చిన్నపుచ్చుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అలాంటి వారు కాకుండా మీ జీవితంలో ఈ 5 లక్షణాలు ఉన్న వ్యక్తి ఉన్నట్లయితే వారిని ఏ విషయంలో కూడా అస్సలు వదులుకోవద్దు అనేది చాణక్యుని ఉద్దేశం. ఇక మొదటి సందర్భం, విపత్కాల పరిస్థితుల్లో మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించేవారు. అంటే సుఖంతో పాటు మనలో ఉన్నటువంటి కొందరు ఎలాంటి కష్టంలోనైనా సరే తోడుంటారు. కానీ ఆర్థికంగా లేదా మానసికంగా సమస్యలు వచ్చినప్పుడు మీ వెన్నంటే ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి బంధం అమూల్యమైనది. ఒంటరితనంలో చేయి పట్టి నడిపించే ఇలాంటి వారిని జీవితాంతం కాపాడుకోవాలి. వారు మన పక్కనే ఉండాలి. అంటే సుఖంలో ఉన్నప్పుడు చాలామంది మన పక్కనే ఉంటారు. సంతోషం, ఎంత హ్యాపీలో ఉన్నా కూడా చాలామంది మన చుట్టూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్టీ ఇస్తున్నామంటూ, లేదంటే మనకి మంచి జాబ్ వచ్చినప్పుడు, లేదంటే ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అలాంటి సమయాల్లో చాలామంది మన చుట్టూ ఉంటారు. కానీ మన కష్టకాలంలో కూడా మనం వెన్నంటే ఉంటూ మనకు తోడుగా ఉండి మనకు ధైర్యం చెప్తారు చూడండి, అలాంటి వ్యక్తిని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దనేది చాణక్యుని నీతి. రెండవ సందర్భం అంటే మనకి విపత్కర పరిస్థితుల్లో వెన్నుగా నిలిచి ఉండేవారే చాలా మంచి స్నేహితులని చాణక్యుని ఆలోచన. అంటే ఈ కాలంలో ముఖం మీద పొగడ్తలు కురిపించి వెనుక గోతులు తవ్వేవారే ఎక్కువగా ఉన్నారు. కానీ మీరు తప్పు చేసినప్పుడు నిర్భయంగా ముఖం మీద చెప్పి మిమ్మల్ని సరైన దారిలో పెట్టే నిజాయితీ పరుడు దొరకడం అరుదు. అలాంటి వ్యక్తి మీ ఎదురుగా ఉన్నా, లేదంటే మీ పక్కనున్న మీ జీవితంలో ఉన్న వారిని వదులుకోవద్దు. వారు మీ ఎదుగుదలకు నిరంతరం పాటుపడుతూనే ఉంటారు. కాబట్టి వారిని ఎప్పటికీ వదులుకోకండి. ఇక మూడవ సందర్భం, ప్రతిఫలాన్ని ఆశించని నిస్వార్థంగా మీకు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తి. అంటే నేటి సమాజంలో ప్రతి సంబంధం వెనుక ఏదో ఒక లాభాపేక్షే ఉంటుంది, లేదా అవసరం ఉంటుందో కానీ ఎలాంటి ఆశ లేకుండా కేవలం మీ మంచి కోసమే ఆలోచించే నిస్వార్థ గుణం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఉంటే వారు మీకు దొరికిన అదృష్టంగా భావించాలి. అంతేకాని వారిని చిన్న చిన్న విషయాలతో పోల్చుకుని ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా వదులుకోవద్దనేది చాణక్యుని నీతి. ఇక నాలుగవ సందర్భం, బాధ్యతాయుతంగా నిబద్ధతతో మెలిగి ఉండేవారు. అంటే మీ పట్ల ఎంతో కేర్ఫుల్గా ఉండేవారు. వృత్తిపరంగానైనా వ్యక్తిగత జీవితంలోనైనా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేవారు. ప్రతి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనే దృఢ సంకల్పం ఉన్నవారు. భవిష్యత్తుకు ఎంతో భరోసా ఇస్తారు. అలాంటి వారిని మరియు వారి పనితనాన్ని, నిబద్ధతను ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. అటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంచుకుంటూ మీ జీవితానికి ఎలాగైతే వారు ప్రోత్సహిస్తారో వారు కూడా వాళ్ళు చేస్తున్న పనిలో క్రమం తప్పకుండా ఉంటున్నారు. కాబట్టి మీ స్నేహంలో కానీ మీ బంధంలో కానీ వారు అంతే దృఢంగా ఉంటారు. అందుకని
అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు అనేది చాణక్యుని ఆలోచన. ఎంత ఎదిగినా వినయం కోల్పోని వారు కొందరుంటారు. మనతో స్నేహం చేస్తారు. వారికి కాస్త ఏదో ఒక విషయంలో అంటే ఫైనాన్షియల్‌గా ఎదగడం కానీ, లేదంటే వారికి ఇంకా కొంచెం పేరు రావడం కానీ, పొలిటికల్‌గా ఎదగడం కానీ, అలాంటి విషయాలు జరిగినప్పుడు కొందరేంటంటే మనని పట్టించుకోకుండా వారి ఎదుగుదలను చూసి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. కానీ ఎంత ఎదిగినా వినయంగా ఉండేటటువంటి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు లేదా విజయం సాధించినప్పుడు అహంకారం తలకెక్కకుండా తోటి వారిని గౌరవించే వినయాశిసులు సమాజంలో ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి సాత్విక స్వభావం, సంస్కారం ఉన్న వ్యక్తితో ప్రయాణం ఎల్లప్పుడూ ప్రశాంతంగా సాగుతుంది కదా. కొందరుంటారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే మనని గుర్తిస్తారు. వాళ్ళకి ఎంత ఉన్నా సరే మనతో పాటు మన పక్కనే కూర్చుంటారు. అంటే ఏ విషయంలోనైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా భోజనాలకి మన పక్కనే కూర్చుంటారు. వారు మన ఇంటికి వచ్చినా అంతే వినయంగా ప్రవర్తిస్తారు. మనం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినా వాళ్ళు ఎలా ఉంటారో మనకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో దొరికితే వారిని అస్సలు వదులుకోవద్దనేది చాణక్యుని ఆలోచన. ఇక 6వ సందర్భం, రహస్యాలను కాపాడే నమ్మకమైన వ్యక్తి. ఈ పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది. రహస్యాలను కాపాడే నమ్మకమైన వ్యక్తి అంటే ఇప్పుడున్న రోజుల్లో అస్సలు లేరంటే లేరు. నేను చెప్తున్నాను కదా, అది ఉన్నారు అంటే ఇంకా వాళ్ళ అదృష్టవంతులు అన్నట్టే. ఎందుకంటే అలాంటి వ్యక్తి లేరు. ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే మనతో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. మన చుట్టే ఉంటారు. మన లైఫ్‌లో కూడా ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. నా లైఫ్‌లో అయితే ఉన్నారు. మీ లైఫ్‌లో కూడా ఉన్నారనుకుంటున్నాను. చాణక్యుడి ఆధారంగా రహస్యాలను కాపాడే నమ్మకమైన వ్యక్తి. ఈ కాలంలో నమ్మకం అనేది అత్యంత దుర్లభమైనది. మీ బలహీనతలను, వ్యక్తిగత విషయాలను ఎవరి ముందు కూడా బయట పెట్టకుండా మీ గౌరవాన్ని కాపాడే విశ్వసనీయత ఉన్న మనిషిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకండి. అసలు అలాంటి వ్యక్తులు ఉన్నారా? మన పర్సనల్ విషయాలు, మన గురించి, మన గౌరవాన్ని కాపాడేలాగా వాటిని దాచిపెట్టి, వాళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా మనని హైప్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారా? ఒకవేళ ఉంటే అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు అనేది చాణక్యుడి ఆలోచన. కనుక మీకు మీ జీవితంలో ఉన్నవారు అంటే ఫ్రెండ్స్ అయినా, బంధువులైనా, ఇంకా కుటుంబీకులైనా ఎవరైనా సరే కష్టకాలంలో నిజాలు చెప్పే ఒక నిజాయితీపరుడు, మీకు విపత్కాల పరిస్థితుల్లోని మీ వెన్నంటే నిలిచే ఒక వ్యక్తి, ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా మీకు నిలబడి మద్దతు చెప్పే ఒక వ్యక్తి, బాధ్యతాయుతంగా నిబద్ధతతో మెలిగే ఒక వ్యక్తి, మరియు ఎంత ఎదిగినా వినయం కోల్పోకుండా ఉండేవారు, రహస్యాలను కాపాడేటువంటి నమ్మకమైన వ్యక్తి మీ జీవితంలో ఉంటే ఏదైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా అలాంటి వ్యక్తిని అస్సలు వదులుకోకండి. ఇది చాణక్యుడు చెప్పడమే కాదు, ఇప్పుడున్న కలియుగంలో అలాంటి వ్యక్తులు దొరికితే అసలు ఇంకా వదులుకోకండి. అది నేను కూడా చెప్తున్నాను. కనుక చాణక్యుని నీతి ప్రకారం ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు మీ జీవితంలోని వారితో స్నేహాన్ని, బంధాన్ని కొనసాగించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో చేరువవుతుంది. కొందరికైనా చేరువవటం వల్ల ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని కొందరు తెలియకుండానే అటువంటి వారిని కోల్పోతూ ఉంటారు. కనుక ఈ వీడియో వారికి కాస్త మోటివేషన్గా అనిపిస్తుంది. కనుక వీడియోని లైక్ చేయండి. మరిన్ని చాణక్యుడి అప్డేట్స్ కోసం మరియు మీకు రియల్ స్టోరీస్ కోసం, మోటివేషనల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ చాణక్యుని నీతి ఈ వీడియో ఆధారంగా మీకెలా అనిపించింది అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు చేసే ఒక కామెంట్, మీరు చేసే ఒక లైక్ మాకెంతో ఆదరణగా అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.